భారతీయ జనతా పార్టీని పార్లమెంటు స్థానానికి అనేక సార్లు గెలిపించారు విశాఖవాసులు. అక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తున్నారు. వాళ్ళనే మోసం చేస్తుండటం అనేది ఏమాత్రం క్షమించరాంది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూటమిలోనూ అధికారంలో ఉంది. అట్లాంటప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా తప్పు చేస్తున్నారు, చారిత్రక తప్పిదం చేస్తున్నారు, ఆలోచించుకోవాల్సి ఉంది. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటన చేస్తుంటే మరోవైపు దశల వారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన 34 విభాగాలను ప్రైవేటించేందుకు ఉక్కు యాజమాన్యం ఆదివారం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎవరి మీద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్, వేస్ట్ హీట్ రికవరీ థర్మల్ పవర్ ప్లాంట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ 2, వైర్ రాడ్ మిల్, బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2, 3 విభాగాలు, స్టీల్ మెల్ట్ షాప్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్, ఈఎస్ అండ్ ఎస్ఎఫ్ఏ, ఫౌండరీ మిల్స్, స్ట్రక్చరల్ బార్ మిల్, ఎస్బిఎం, ఈ అండ్ ఈఎన్ఎండి, మాదారం డోల్మైట్ మైన్,